హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఖమ్మం వెళ్తున్నాము. చెప్పాను కదా ఖమ్మం అనేసి. నిజంగా నా కళ్ళు చూస్తే మీకు నా బాధ ఏంటో అర్థమవుతుంది. మనం ఫస్ట్ పిల్లల్ని ఒక స్కూల్లో ఉంచి ఆ ఎడ్యుకేషన్ బాగుండి వాళ్ళు చదువుతుంటే నో ప్రాబ్లం. ఇంకో బెటర్ స్కూల్కి వేయాలనుకుంటే నో ప్రాబ్లం. కానీ కొంచెం స్టడీ పరంగా డల్ ఉన్నాడు, ఇంకా మనకి పేమెంట్ పరంగా అస్సలు లేదు, ఎలా మేనేజ్ చేయాలి అన్న సిచ్యువేషన్ వచ్చినప్పుడు హై లెవెల్గా బ్రెయిన్ ఆడేస్తుంటుంది అనమాట. చెప్పగానే చెప్తుండిద్ది, నువ్వు జాగ్రత్తగా ఇది చేయాలి, ఆలోచించి ప్రతి ఒక్కదాన్ని ఇది అవ్వాలి అనేసి. సో అప్పుడు మనకి టెన్షన్ ఎక్కువైపోయి ఏడుపు వచ్చేసిద్ది, నిద్ర కూడా పట్టదు. సేమ్ నా సిచ్యువేషన్ అనమాట. ఇప్పుడు అఖిల్ ఫస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు 1,00,000-1,50,000 ఏ స్కూల్ టచ్ చేసినా 1,00,000-1,50,000. ఇక ఖమ్మం వెళ్తే మనం 1,00,000 పక్కన పెట్టుకోవాల్సిందే అని, అంటే ఫీజు వరకే, ఇంకా ఎక్స్ట్రా ఉండేటటువంటి యూనిఫాము, బుక్స్ ఫీజు అన్నీ డబల్ అయిపోతాయి అనేసి అయితే ఫీలింగ్ ఉండే. మళ్ళీ ఇంత గట్టి వాడు జాయిన్ అయిన తర్వాత వాడు ఉంటాడా లేదా, ఎన్ని మెంటల్ టెన్షన్లో తెలుసా అసలు. ఈ ఈ విషయంలో కూడా వీడియో మరి ఎలా పెడుతున్నాం అనేటోళ్ళు కూడా ఉంటారండి. ఇదే నాకు రూపాయి ఇచ్చేది, ఇది 10 మందికి షేర్ చేస్తే నాకు హెల్ప్ అవుతుంది, సో నా బాధ నాదనమాట అనేటోళ్ళు ఎన్నైనా అంటారు. ఒక్కరు కూడా ఒక 10 పైసలు కూడా ఇవ్వరు నాకు. సో అదొకటి మాత్రం నాకు తెలుసు కాబట్టే నేను ఎప్పటికప్పుడు ఆ వచ్చే కామెంట్స్ని, స్ట్రగుల్స్ని నెట్టుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన సిచ్యువేషన్స్ నేను చాలానే చూశాను. అండ్ ఇక్కడ చూసి నేను కొంచెం ఫుడ్ వీడియోస్ చూస్తూ ఉంటాను కదా, నాకు చాలా ఇష్టమండి నిజంగా. మీకే కాదు, ఫుడ్ వీడియోస్ ఎక్కువ వెళ్తాయి, ఏముంటుంది దాంట్లో అనుకుంటారు, కానీ ఫుడ్ వీడియోస్ నాకు కూడా చాలా ఇష్టం. నేను కూడా చూస్తాను, టైం ఉన్నప్పుడు ఖచ్చితంగా అతను పెట్టుకొని సపరేట్గా చూస్తాను. అలా నేను సబ్స్క్రైబ్ చేసిన ఛానల్స్ కూడా కొన్ని ఉంటాయి అన్నమాట. అట్లా నేను కూడా ట్రై చేస్తున్నాను ఎట్లుండిద్దని. కానీ వీడియోలో చూసినంత తేలిక ఏది కాదండి. అలవాటు ఉన్న వాళ్ళకేమో కానీ మనలాంటి వాళ్ళకే ఒక ముద్దని 2 ముద్దల కింద తింటాం మనం. అట్లా కొంచెం అయితే ఇబ్బంది ఉంటది. అత్తయ్యకి వచ్చేసి ఇక్కడ పన్ను మొత్తం కూడా పుచ్చిపోయినట్టు అయ్యి వాసిందనమాట. ఆవిడ బాగా ఇబ్బంది పడుతున్నారు అసలుక. సంయుక్త కూడా వస్తాను నేను అనేసి చెప్పింది, కానీ వద్దు నాన్న, అన్నయ్యని తీసుకొని వెళ్తాం, అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నాడు కదా, అమ్మ పని మీద సత్పెళ్ళి వస్తుంటే అమ్మని తీసుకొని రామన్నాం సత్పెళ్ళి. ఇక అన్నయ్యని తీసుకొని వెళ్తాం, మా అమ్మకి బాగలేదు కదా, నువ్వు ఇంట్లోనే ఉండి అనేసి చెప్పి వెళ్ళామన్నమాట. ఇక ఆ మామిడికాయ మూట, బియ్యపు మూట వచ్చేసి ఒకటి మా బావగారి కోసం, ఒకటి వచ్చేసి మా మరిదికి తీసుకొని వెళ్తున్నామండి. ఇక వచ్చేటప్పటికి లేట్ అయింది అనుకోండి, లేనిపోని ఇబ్బంది అనేసి బండి తీసుకొని వెళ్ళి సత్పెల్లో పెట్టేసి వెళ్తున్నాం అనమాట. ఇంకొక విషయం ఏంటంటే, ఆ పేరెంట్స్ పడే స్ట్రగుల్స్ ఏంటన్నది ఆ సిచ్యువేషన్ ఎదుర్కొనేటోళ్ళకి మాత్రమే తెలుస్తుంది, ప్రతి ఒక్కరికి తెలియదు. ఎందుకంటే మనం ఏదైనా ఒక జడ్జిమెంట్ ఇస్తున్నాం అన్నప్పుడు ఖచ్చితంగా ఆ పెయిన్ ఎలా ఉంటుంది అని మీరు అనుభవిస్తేనో, లేకపోతే మీకు తెలుసుంటేనో దాని గురించి మాట్లాడాలి తప్ప లేకపోతే మాట్లాడకూడదని నా ఒపీనియన్. సో కొంతమంది నాకు బ్యాక్ పిచ్చింగ్ లేక వెనక మాటలు వినిపించినప్పుడు పెయిన్ అనిపిస్తుంది. అఫ్ కోర్స్ అదేంటి, మన ఫ్యామిలీలో వాళ్ళు మనల్ని అర్థం చేసుకోవట్లేదు అనేసి. కానీ ఒక్కొక్కసారి అనిపించింది, ఇట్స్ ఓకే పారు, ఇట్స్ ఓకే. ఏంటి ఇప్పుడు వాళ్ళు నిన్ను ఎవరో అర్థం చేసుకోవాలా, నీ ఫ్యామిలీ నీకు సపోర్ట్ ఉంది, నిన్ను ఇష్టపడే వాళ్ళు నీకు కలిసి ప్రతి చోట మాట్లాడుకుంటే ఎంత ఎఫెక్షన్ చూపిస్తున్నారు అనేసి. ఇక్కడ మీరు చూస్తున్నారా, మా అమ్మతో ఒక గొడవ అవుతుంది, ఎప్పుడు చూసినా లేట్ అయినేమే అంటే నేను ఒకటే చెప్పాను, అమ్మ నా బాధ అర్థం చేసుకో, నువ్వు అలా నన్ను క్వశ్చన్ చేయకు అనేసి. ఇక్కడ ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ అంటే సత్య సాయి బాబా సంబంధించిన ఫౌండేషన్ ఎవరైతే నడుపుతారో సత్తుపల్లిలో, సో వాళ్ళు ఈ మజ్జిగ ఉంటాయి కదండి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు బస్ స్టాండ్లో మొత్తం ఉన్న జనాలకి. నిజంగా వాళ్ళు నాకైతే ఆ దేవుడు పంపించిన బిడ్డలకే అనిపించారు. ఎందుకంటే ఇప్పుడు మేమంటే అప్పుడే వెళ్ళాము, ఎంతమంది ఎంతసేపటి నుంచి బస్సుల కోసం వెయిట్ చేస్తున్నారు అసలు మాటల్లో చెప్పగలమా. ఇక్కడ వచ్చేసి ఈ ఆంటీ అనేసి ఈ సిస్టర్ అనమాట, మన సబ్స్క్రైబర్స్ వచ్చేసి వీళ్ళతోనే మాట్లాడుకుంటూ అలా ఫోటోనైతే దిగాను. వాళ్ళు ఇంకా ప్రోత్సహించారు, నాన్న వీడియో తీసుకో కావాలంటే ఇది అనేసి. తనను అడుగుతున్నాను, వాళ్ళ బాబు కూడా ఇప్పుడు ప్రజెంట్ 7th క్లాస్ అంట, ఎక్కడ జాయిన్ చేయాలి ఏంటి అనేసి నేను అడుగుతున్నాను. అండ్ సంయుక్త గురించి కూడా నాకు కొంచెం తెలుస్తాయి అనేసి అయితే నేను కనుక్కుంటున్నాను. చాలా బాగా మాట్లాడారు. అండ్ మా ఇంటికి రండమ్మ ఈసారి వచ్చినప్పుడు అన్నారు. నిజంగా మీ ప్రేమాభిమానం లెక్కలేనిదండి, ఎక్కడికి పోయినా ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు
ఎంత కష్టాన్నైనా ఓకే పారు ఇలాంటి ఏముందిలే అన్నట్లుగా సాధించాలి ఏదో ఒకటి అన్న ఫీల్ వస్తుంటది. ఇక్కడ నేను ఎందుకో నాకు నేనే లావు అనిపించేస్తున్నాను. ఏంటో మరి లావు పెరిగిపోవటానికి నేను అన్నే కేజెస్ ఉన్నాయి 64.500 గ్రామ్సే. కానీ నాకు అనిపిస్తున్నాను నిజమేనండి. మొన్న కలిసినప్పుడు ఒక సబ్స్క్రైబర్ అన్నారు. తర్వాత వాళ్ళు కూడా అన్నారనమాట, మీరు వీడియోలో చూస్తే లావు అనిపిస్తారు, బయట చూస్తే సన్నంగా ఉన్నారు ఏంటని. ఇప్పుడు నాకు అనిపిస్తుంది పర్సనల్‌గా. ఇక ఇక్కడ వచ్చేసి అందరికీ వాళ్ళైతే చక్కగా మజ్జిగ అయితే ఇస్తున్నారనమాట. వాళ్ళేంటంటే ఎవరింట్లో అయినా పుట్టినరోజులు, పెళ్లి రోజులు ఉండి ఎవరికైనా దానం చేయాలనుకున్న వాళ్ళు వీళ్ళని కాంటాక్ట్ అయ్యి వీళ్ళకి ఆ పేమెంట్ అందజేస్తే గనక మన తరపు నుంచి వాళ్ళు జనాలకి చక్కగా సేవలు అయితే చేస్తారనమాట. నిజంగా అండి, మా హస్బెండ్ అమ్మని తీసుకొని పుట్టపర్తి అయితే వెళ్ళారు. అమ్మకి కొంచెం హెల్త్ బాగాలేనప్పుడు అనమాట. వెళ్తే అక్కడ హార్ట్కి సంబంధించిన ఉంటారు కదా డాక్టర్స్, ఫ్రీగా జరిగిద్ది ట్రీట్మెంట్, ఒకవేళ అవసరం అయితే సిజరీన్ అదైనా కానీ అనేసి చెప్పారనమాట. ఆపరేషన్ అలా అనేసి వెళ్తే అక్కడికి వెళ్ళాక ప్రాబ్లం ఏం లేదని టాబ్లెట్సే ఇచ్చారు. కానీ మా వారికి అక్కడ వాతావరణం చూసాక ఒకే మాట ఇంటికి వచ్చాక చెప్పారు, ఎప్పుడైనా ఒకసారి మనం కూడా నార్మల్గా ఆ సత్య సాయి బాబా దగ్గరికి వెళ్ళి రావాలమ్మాయి. అసలు ఎంత మందికి ఉపయోగపడుతుండో తెలుసా ఆయన, ఎంత మందికి జీవనోపాధో తెలుసా అసలుక. నిజంగా నాకు చాలా బాగా అనిపించింది అనేసి అయితే చెప్పారనమాట. ఇక వాళ్ళతో మాట్లాడాక కొంచెం బలం వచ్చింది. తర్వాత ఆంటీకి కూడా ఫోన్ చేసి మాట్లాడితే ఇంకొంచెం స్ట్రాంగ్గా నాకైతే బూస్ట్ ఇచ్చారనమాట. ఇంకొంచెం ధైర్యంగా నేనైతే బయలుదేరాను అనమాట. చూడాలి, ఈ రోజు మాత్రం ఫైనల్ చేసుకోవాలి అనేసి అనుకుంటున్నాము. ఏ స్కూలు అన్నదైతే మన సబ్స్క్రైబర్స్ కొంతమంది సజెషన్స్ చేశారు. అండ్ నేను కూడా బాగా వెతికి 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 మన బడ్జెట్లో అవ్వాలి. బడ్జెట్ అంటే అది ఎక్కువే, అదేం తక్కువ కాదు. నా దృష్టిలో అయితే చాలా ఎక్కువే, కానీ తప్పదు. ఇంత కష్టపడి పడి 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 కష్టపడి రేపు ఫ్యూచర్ వాళ్ళది లేనప్పుడు ఇంకా మనమేంటి అసలు దాంట్లో వాల్యూ కూడా ఉండదు. అవసరమైతే అప్పులు తెచ్చైనా వీళ్ళని చదివించుకోవాలి అన్న థాట్ అనమాట. ఎందుకంటే మా వారికి స్టడీ లేదు, నాకు స్టడీ లేదు. అంటే మీరు అనుకోవచ్చు ఎందుకు ఆయన 10th చదివారు నువ్వు డిగ్రీ చదివావుగా పార్వతి అని. అది కాదు, ఆ స్టడీ మీద బేస్ చేసుకొని మనం జాబ్ కానీ బిజినెస్ కానీ పెట్టుకున్న రోజు అదనమాట మెయిన్గా. సో అట్లా చెప్తున్నాను నేను. ఇక ఖమ్మం వచ్చేసిన తర్వాత అయితే బియ్యపు మూట అండ్ తర్వాత మామిడికాయల మూట రెండు కూడా మా బావగారి కార్లో వేసేసి మేమైతే బావగారితో వెళ్తున్నాం అనమాట. బావగారికి తెలిసిన వాళ్ళ స్కూల్ దగ్గరికి ఫస్ట్ చూద్దామని. మేము ఇప్పుడు ఫస్ట్ వచ్చినప్పుడు నిర్మల్ అండ్ హార్వెస్ట్ కదా, ఇప్పుడు మా థాట్లో నిర్మల్ అండ్ కృష్ణవేణి అనమాట. మన సబ్స్క్రైబర్స్ కూడా కొన్ని సజెస్ట్ చేశారు. సో అట్లా ఇక్కడ మా అఖిలేష్ ఏంటో తెలుసా, వాడు పడే టెన్షన్ నేను పడుతున్నాను. మా వారు అంటున్నారు, ఏమే నువ్వు చదువుకుంటావా, వాడు చదువుకుంటాడే, వాడు చూడు ఎంత యాక్టివ్గా వెళ్ళిపోతున్నావు, అసలు జ్యూస్ కావాలని, నువ్వేంటి అంత టెన్షన్ పడుతున్నావు అనేసి. నిజంగా అమ్మ మనసు కదండి, ఏమో ఎట్లుంటాడో ఏంటో, ఎలా ట్రీట్ చేస్తారో, అక్కడ పిల్లలు ఎలా ఉంటారో. అంటే ఇప్పుడే హాస్టల్లో పంపిస్తున్నావా అక్క అంటే అట్లని కాదు, భయం. అది చెప్పలేను. ఏదో నవ్వుతున్నాను మాట్లాడుతున్నాను అంటే ఓకే ఓకే అందరితో, కానీ నా మనసులో ఇప్పటికీ ఉన్న భయం మీ ఎవరికి అర్థం కాదు. మేబీ ఈ సిచ్యువేషన్ ఫేస్ చేసేటటువంటి పేరెంట్స్కి అన్నమాట. ఇక్కడ వచ్చిన తర్వాత ఇది మేము ఫస్ట్ నిర్మల్ స్కూల్ దగ్గరికి వెళ్ళి కృష్ణవేణి స్కూల్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. ఈ రెండిట్లో ఫైనలైజ్ అయితే చేసుకోవాలి మేము. అయితే ఇక్కడ మేము మాట్లాడుతున్నాము, అట్లా ఏదైనా నీ డిసిషన్ మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు స్ట్రాంగ్ ఉండి చదువుకుంటే ఇంకొంచెం కష్టమైనా నేను డాడీ పడతాము అనేసి ప్రతి పేరెంట్స్ పిల్లలకి చెప్పే మాటలు ఇవే కదా. వాళ్ళు కొంచెం నాకు అనిపిస్తుంది ఇప్పుడు మనకు అర్థమవుతుంది మన పేరెంట్స్ అప్పుడు చెప్పిన సిచ్యువేషన్స్ ఎలా అర్థం చేసుకున్నాము అనేసి. అలాగే అప్పుడు మన అమ్మోళ్ళు వాళ్ళ బాధలు వాళ్ళు ఇది చెప్తుంటే ఎందుకు ఊకే చదువు చదువు అంటున్నారన్న ఫీల్ ఉంటుంది పిల్లలకి పాపం. కానీ ఇప్పుడు మనకు తెలుస్తుంది, అబ్బా అప్పుడు సిచ్యువేషను అలా మనం మైండ్కి పెట్టుకుంటే బాగుండేదని. ఒక తల్లి తండ్రి అయిన తర్వాత తన బిడ్డలకు చెప్పుకునే స్టేజ్లోనే మనకు తెలుస్తుంది. సో ఈ రెండిట్లో ఏది ఫైనలైజ్ చేసాము అన్నది నేను నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేసుకుంటాను. అంటే కన్ఫర్మేషన్ ఇంకా నేను కాలేదన్నమాట, అందుకోసం అనేసి. ఇక మేమైతే రిటర్న్ బయలుదేరామండి. సో
చూస్తున్నారు కదా, కొంచెం చీకటి పడుతుంది. మేము ఎక్కేసరికి 6 అలా అయింది. అసలు ఎంతమంది నుంచున్నారో తెలుసా అండి. పాపం అసలు నాకు బస్సులు చూస్తుంటే మొన్న మీకు చెప్పిన డైలాగే అన్నమాట. అదేదో తీసేసి 4 బస్సులు ఎక్కువ పెట్టొచ్చుగా సామి అన్న అంటే వేరేలా అనుకోకండి. నుంచున్నప్పుడు అదే సిచ్యువేషన్‌లో నేను నుంచుంటే ఏంటి అని మనసుకు అనిపించినప్పుడు ఆ థాట్ వస్తది ఖచ్చితంగా కూడా. ఇక పాతింటికైతే వచ్చేసాము. వచ్చాక కాసేపు మాట్లాడేసి ఇక నేను రైస్ వండేసి భోజనం అయితే చేశాము. అత్తయ్యకి పన్ను నొప్పి అని చెప్పాను కదా. ఫుల్ వీడియో చూస్తే ప్లీజ్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి